సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యువర్మ అమృతంగమై నుండి నేరస్తుల సంస్కరణకు సంబంధించి నవజీవన్ నగర్లో ఏర్పడిన అనూహ్య సంఘటనలు తెలుసుకున్నాం కదండి. అయితే కేజే విషయంలో మంచి మార్పే వచ్చింది. ఆయన వ్రాసిన ఒక ఉత్తరం గురించి హేమలత లవణం గారు ఏం వివరించారో తెలుసుకుందాం. గౌరవనీయులైన హేమలత అమ్మగారికి మీ పుత్రుడు కేజే నమస్కరించి వ్రాయడం. నేను క్షేమము. మీరు వ్రాసిన ఉత్తరం చేరినది. చాలా సంతోషంగా ఉన్నది అమ్మా. మీరు పెద్ద ఉత్తరం వ్రాయమన్నారు, కానీ ఇది వరకులాగా ఇప్పుడు ఎలాంటి కష్టాలు నాకు లేవు. నీవు వేసిన బాటన నా జీవితం చక్కగా తీర్చిదిద్దబడింది. త్వరలో BA సర్టిఫికెట్ తెచ్చి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు కష్టపడి BA చదువుతున్నాను, పత్రిక చదువుతున్నాను. దుర్గ ఇప్పుడు బాగా చదవగలదు, వ్రాయగలదు. మా పిల్లలు బాగున్నారు. లవణం బాబు గారికి చెప్పండి, ఎప్పటికైనా మీ అబ్బాయి లాయర్ అవుతాడని గర్వంగా చెప్పండి. తాను మార్చిన విఠల్ కన్నా మా వాడు గొప్పని బల్లగుద్ది చెప్పమ్మా. తాను మార్చిన విఠల్ ఆర్టిస్ట్ అయితే మీ వాడు రచయిత అని నాన్నగారితో గట్టిగా చెప్పు. ఇప్పుడు పోలీసు వారితో నాకు గొడవలు లేవు. నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. మీ దయ వలన అమ్మని చూడాలని ఉంది. తప్పక వీలు దొరికినప్పుడు వస్తాను. అమ్మా, నీవు కావలి వచ్చినప్పుడు నాకు తెలియడం లేదు. ఉంటాను. ఇట్లు కేజే అంటూ ఆయన వ్రాసిన ఉత్తరం కేజేలో వచ్చిన మార్పును తెలియచేసింది. అటు పోలీసులకు ఎంతో కొరకరాని కొయ్య కేజే. వాని జీవితంలో చీకటి నుండి వెలుగులోకి వచ్చిన వానిలో ఏర్పడిన అసత్యపు జీవితం మాసిపోలేదు. కోపము తగ్గలేదు. దొంగతనానికి మాత్రం స్వస్తి పలికాడు. పాత కక్షల వలన కచేరీ మిట్ట రైలుగేటు దగ్గర అతని ఇంటికి ఒక ఫర్లాంగు దూరంలో అతన్ని శత్రువులు పొడిచి చంపారు. అసత్యం నుండి మోసం, మోసం నుండి శత్రుత్వం, శత్రుత్వం నుండి కక్ష, కక్ష నుండి మరణం. ఇది కేజే జీవితానికి ముగింపు అయింది. దొంగల సంస్కరణ ఉద్యమంలో నా అనుభవాలు సామాన్యమైనవి కావు. అటు దొంగలు, ఇటు పోలీసులు, మరోపక్క సమాజం, ఈ మూడింటిని ఢీకొంటూ ఆ ఉద్యమాన్ని సాగిస్తూ వచ్చాను. సీతానగరం సెటిల్మెంట్, కప్పరాల తిప్ప, లక్కవరం, స్టువర్ట్పురాలలో ఈనాడు ఎంతో మార్పు. ఆ దొంగల కుటుంబాల్లోని పిల్లలు ఎందరో కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదివి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సంస్కరణ ఉద్యమంలో నేను పొందిన అనుభవాలు ఏ పాఠ్య గ్రంథంలోనూ లభించవు. మాజీ దొంగలు నేరాలు చేస్తూనే ఉన్నారని పోలీసులు సవాల్ చేశారు. స్టువర్ట్పురం వెళ్ళి 200 మంది దొంగలను ఒక స్కూల్లో పోలీసు కాపలాతో నిద్రపోయేటట్టు ఏర్పాటు చేశాం. చలికి ఒక దుప్పటి తప్ప వారి వద్ద మరేమీ లేదు. అయినా మా దంపతుల మాటకు గౌరవం ఇచ్చి ఆ కటిక నేల మీదే పడుకున్న వారిని చూసినప్పుడు మా హృదయాలు ద్రవించిపోయాయి. 2-3 రాత్రులు వారితో పాటు ఆ కటిక నేల మీద మేమిద్దరం కూడా నిద్రించాం. మమ్మల్ని అమ్మా నాన్నలుగా చూసుకునే ఆ నేరస్తులు మాపై గౌరవాన్నే కాదు, ప్రేమను పెంచుకున్నారు. వీరికే కాదు, మా కృషిని నిత్యం చూస్తున్న ఇతర గ్రామస్తులు, పోలీసులు కూడా మమ్మల్ని గౌరవంగా చూసేవారు. పోలీసు లాఠీలకు లొంగని, భయపడని దొంగలకు అమ్మా నాన్నల మాట చట్టం. దొంగతనం చెయ్యని 2 యువకులను నిందితులుగా అరెస్టు చేయడానికి వచ్చిన ఏలూరు పోలీసులు వారిని పట్టుకుపోయారు. వారు ఏ నేరం చేయలేదని మాకు తెలుసు. మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్పి వారిని పోలీసుల వెంట పంపాం. ఒక వారం రోజుల తర్వాత నిలువుగా నడిచి వెళ్ళిన వాళ్ళు పోలీసు దెబ్బలకు వంగిపోయి స్టువర్ట్పురం వచ్చారు. వారి నిజాయితీని గుర్తించిన పోలీసు అధికారి మాకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. అప్పటికే వారికి పంచిన పొలాలు పండించుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. స్టువర్ట్పురంలో మా ఉనికి ఎలా ఉంటుందంటే, మమ్మల్ని చూడగానే వారిలో ఒక భావన వచ్చేది. అమ్మా నాన్న దొంగతనం తప్పు అంటున్నారు కదా, దాన్ని మేం పాటించాలి అని.
1976లో వారెంట్ ఉన్న ఇద్దరు యువకులను స్టువర్టుపురం పొలాల్లో పోలీసులు తరిమి కొట్టి పట్టుకున్నారు. ఇలా పోలీసుల దాడులతో వారి మారుతున్న హృదయాల్లో కొత్త గాయాలు మళ్ళీ రేగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం స్టువర్టుపురం పోలీసుల సంస్కరణకు సంబంధించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.